మార్నింగ్. ఓం నమో వెంకటేశాయ, నమ శివాయ. మనమున్నాం ఓం దేవుతో. ఇవాళ యంగ్ ఎంటర్ప్రెన్యూర్, చాలా సంస్కారం కలిగినటువంటి, మంచి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి. వాళ్ళ నాన్నగారు కూడా గౌరవనీయులు శ్రీ మనీషా గుప్తా గారు. వ్యాపార రంగంలో ఎంతోమంది స్కూళ్ళల్లో, ఎంతోమంది యాజమాన్యం కలిగినటువంటి విద్యాసంస్థల్లో తన యొక్క సేవలను అద్భుతంగా అందించినటువంటి వ్యక్తి మనీషా గుప్తా గారు. సోషల్ సర్వీస్గా కూడా, సోషల్ యాక్టివిస్ట్గా కూడా, ఇప్పుడు హ్యూమన్ రైట్స్లో మంచి ఉన్నతమైనటువంటి పొజిషన్లో కూడా ఉంటూ చాలా చక్కగా వ్యాపారవేత్తగా ఉన్నారు. వారి అబ్బాయితో మనం ఉన్నాం ఓం దేవుతో. ఓం దేవ్ గారు, చెప్పండి, ఇప్పుడున్నటువంటి ఈ ప్రజెంట్ జనరేషన్లో పేరెంట్స్కి కానీ, స్టూడెంట్స్కి కానీ, టీచర్స్కి కానీ మీరు ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటి విత్ మీ ఎక్స్పీరియన్స్తో? యాక్చువల్లీ ఇప్పుడు మేము చూస్తున్నట్లయితే పేరెంట్స్ ఉన్న, టీచర్స్ ఉన్న మొత్తం రేస్లో దింపేశారు. పేరెంట్స్ కూడా అఫ్కోర్స్ చిల్డ్రన్ కోసం ఆలోచిస్తున్నారు, బట్ వాళ్ళకి నచ్చింది ఏంటి అది చూడట్లేదు, డైరెక్ట్గా పుష్ చేసేస్తున్నారు. లైక్ మై ఫాదర్, హీ గేవ్ మీ ఆప్షన్స్ అన్నమాట, ఎడ్యుకేషన్ అండ్ బిజినెస్. యువర్ విష్ అన్నారు. బిజినెస్ అన్నాను, ఐ డోంట్ వాంట్ గో ఫర్ జాబ్ అన్నాను. హీ రెస్పెక్టెడ్ మై డెసిషన్ అండ్ తను ఎడ్యుకేషన్ అండ్ బిజినెస్ ఒకేసారి చూసుకో. సో హీ గేవ్ మీ టైమ్ ఫర్ మై ఎడ్యుకేషన్ యాజ్ వెల్ యాజ్ బిజినెస్. సో రెండు ఒకేసారి హ్యాండిల్ చేయగలుగుతున్నాను. సో నేను ఇప్పుడు ఎడ్యుకేషన్లో కూడా లోకలేను, అండ్ దెన్ ఐమ్ హ్యాండ్లింగ్ మై బిజినెస్ టు. సో ఇప్పుడు టీచర్స్ కూడా నాకు లైక్ స్కూల్స్లో, నేను చదివిన స్కూల్స్లో కొంతమంది సపోర్టివ్గా ఉన్నారు, కొంతమంది దేవర్ లైక్ యాజ్ యూజువల్ రేస్లో తోస్తున్నట్లు ఉన్నారు. ఎస్. సో టీచర్స్ అనేది మన లైఫ్లో ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తారన్నమాట. ఎస్. సో టీచర్స్ మనకి సపోర్టివ్గా, ఓకే దీనికి ఎగ్జామ్స్ ఉన్నాయి, దీనికి ప్రెషర్ ఉంది, వాళ్ళు సపోర్టివ్గా, వాళ్ళు వచ్చి తిట్టి కొట్టి మొత్తం ప్రెషరైజ్ చేసి నీకు 90% 100% రావాలని ఫోర్స్ చేయకుండా తన ఎబిలిటీ, ఓకే తను 60% తాగలుగుతాడు, ఓకే ఒక 65% తెచ్చేంత వరకు పుష్ చేస్తే హీల్ బీ హ్యాపీ అన్నమాట. తనకి 90 రాలేదని బాధపడకుండా 60 కాకుండా 65 వచ్చిందని హ్యాపీ అవుతాడు. ఆ సపోర్టింగ్ ఇస్తే తన ఫ్యూచర్లో ఇంకొంచెం ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, రాదర్ దాన్ తను డిప్రెషన్లో వెళ్ళి సాడ్గా అయ్యి. ఇప్పుడు చూస్తూ ఉంటే మన యంగ్ టీనేజర్స్ అందరూ సూసైడ్స్ అంతా ఎక్కువ అయిపోయాయి. వాళ్ళ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ త్రూ మొబైల్స్ అంతా వెళ్ళి ఇవన్నీ బాగా అఫెక్ట్ అవుతుంది టీనేజర్స్గా. సో మనం ఇప్పుడు చేయాల్సింది, మన చేతిలో టెక్నాలజీ ఉంది, దాన్ని మనం వైస్గా యూజ్ చేసుకుంటే మనకి ఫ్యూచర్లో బాగా లైక్ మంచి అవుట్కమ్ వచ్చేలాగా చేస్తుంది. ఇఫ్ వీ యూజ్ ఇట్ ఇన్ అ బ్యాడ్ వే, ఆఫ్ కోర్స్ మనకి బ్యాడ్ అవుట్కమ్ ఉంటుంది. ఆఫ్ కోర్స్ నేను గేమ్ ఆడొద్దండి, మీరు అసలు మూవీస్ చూడొద్దండి అని నేను చెప్పట్లేదు. మెంటల్ పీస్ ఇస్ ఇంపార్టెంట్, గేమ్స్ ఆర్ ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ గేమ్స్ మనకి క్రియేటివిటీ పెంచుతాయి. బట్ స్టిల్ ఇప్పుడు మీకున్న 24 అవర్స్లో మీరు మీ ఈవినింగ్ లైక్ కాలేజ్ నుండి వచ్చినాక మీ ఉన్న టైం అంతా గేమ్స్లో ఇచ్చేస్తే దట్స్ అగైన్ బ్యాడ్ సైన్ ఫర్ యువర్ లైఫ్. మీరు బ్యాలెన్స్ పెట్టుకోవాలి. లైక్ ఇప్పుడు మీరు కొంతసేపు వచ్చారు, కాలేజ్ నుండి వచ్చారు, ఫ్యూ గైస్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ ఫాదర్ బిజినెస్, ఆర్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ ఫాదర్స్ ఫీల్డ్, లైక్ మీ ఫాదర్ CA ఆర్ సంథింగ్, లెర్న్ ఫ్రమ్ హిమ్. దాని తర్వాత ఒక 1 hour అట్లా జస్ట్ కాలేజ్కి ఇస్తే చాలు. లైక్ స్టడీస్ డైలీ 1 hour ఇస్తే మీకు ఎగ్జామ్ ముందు రోజు కూర్చొని ఫుల్ డ్రాగ్ చేసుకునే పని ఉండదు. అండ్ దెన్ మళ్ళీ మిగిలిన నైట్ ఒక 1 or 2 hours గేమ్స్ ఆడుకొని ఒక 9-10 పడుకున్నా చాలు. 10 పడుకుంటే మార్నింగ్ హ్యాపీగా 6కి లేచి 6 to 7 ఎక్సర్సైజెస్ అండ్ ఆల్. హెల్త్ కూడా ఇంపార్టెంట్. అన్నీ చేసుకొని ఇది రొటీన్ చేసుకుంటే లైఫ్ విల్ బి సార్టెడ్. నో లైక్ మెంటల్ పీస్, ఐ మీన్ డిస్టర్బెన్స్ అండ్ ఎస్. మెంటల్ పీస్ ఉంటుంది, అంతా బ్యాలెన్స్గా ఉంటుంది. అండ్ అందరికీ ఒక డిఫరెంట్ సినారియో ఉంటుంది, దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం నేర్చుకుంటే అది బీ హ్యాపీ. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ వెరీ హ్యాపీ ఓం దేవ్. నీ బిహేవియర్, నీ డిసిప్లిన్, నీ యాటిట్యూడ్ చూశాను నేను. సో నీకు అవకాశం ఉన్నప్పుడు చదువుకుంటూ, అవకాశం ఉన్న ఫ్రీ టైంలో నాన్నగారు బిజినెస్లో హెల్ప్ చేస్తూ, అటు చదువును ప్రాక్టికల్గా ఇటు బిజినెస్ని బ్యాలెన్స్ చేసుకుంటూ, మీ యొక్క ఫ్రీ టైం ఏదైతే ఉందో దాన్ని చక్కగా ఉపయోగించుకుంటూ సొసైటీకి కూడా మీరు ఉపయోగపడుతున్నారు. సో ఐఎమ్ అప్రిషియేటింగ్ యూ ఓం దేవ్. ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. ఈ బిజినెస్ ఫీల్డ్లో మీరు ఉన్నతమైనగా ఎదగాలని, ఉన్నత స్థానంలో మీరు రాణించాలని, ఈ సమాజం మిమ్మల్ని ఆదరించాలని నేను కోరుకుంటున్నాను. గుడ్ లక్ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్.